హలో నమస్తే. మనం ఏది జరగవద్దని అనుకుంటున్నామో అదే జరుగుతుంది. 2023 ఎలక్షన్లకు ముందు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఒక మాట చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఎగిరిపోతాయి, ఒక్కొక్కటి గాలికి ఎగిరిపోతాయని చెప్పి ఆ రోజే హెచ్చరించిండు. దానికి ఉదాహరణగా ఆయన రైతు బంధు గురించి చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు రామ్ రామ్ అని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ వస్తే సంక్షేమ పథకాలు అమలు చేయదు అని చెప్పిండు. అనుకున్నట్టుగానే కేసీఆర్ గారు చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో ఒక్కొక్క సంక్షేమ పథకం పక్కకి వెళ్ళిపోతుంది. ఏ సంక్షేమ పథకాన్ని కూడా, ఏ సంక్షేమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలని మనము ఎన్నో పథకాలు తెచ్చుకున్నాం. ఎన్నో పథకాలు ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందున్న మంచి పథకాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించింది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత. కానీ ఆ పథకాలు కూడా అమలైతే, ఉదాహరణకు మనం ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ తీసుకుందాం. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి నడుస్తుంది. అదొక మంచి పథకం కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే ఈరోజు 23లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగారుస్తుంది. అట్లాగే కంటి వెలుగు పథకం పోయింది, రైతు బీమా పథకం పోయింది, రైతు బంధు వస్తుందా రాదా తెలియదు, కేసీఆర్ కిట్లు పోయినాయి, ఇంటింటికి మంచినీళ్ళు అందించే మిషన్ భగీరథ పథకం నడుస్తుందా లేదా అన్నట్టుగా నడుస్తుంది. ఇట్లా అనేక పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాను అని చెప్పుకుంటాడు. కానీ ఆ 18 గంటలు ఆయన ఏం చేస్తున్నాడో దేవుడికే తెలుసు. ఆయన ఒకవేళ నిజంగానే 18 గంటలు పనిచేసి ఉంటే రాష్ట్రం ఇట్లా ఉండేది కాదు. ఆయన దగ్గర పెట్టుకున్న శాఖలు ఇట్లా ఉండేటివి కాదు. ఉదాహరణకు తీసుకుంటే మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి. కానీ రాష్ట్రంలో ఈరోజు టీవీ చూస్తున్న ప్రజలు, తెలంగాణ ప్రజలు, మీరు మొత్తం ఒకసారి చూసినట్టయితే రాష్ట్రంలో ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం పడికేసింది. ఎక్కడికక్కడ రోడ్ల మీద చెత్త నిండిపోతుంది, చెత్త ఊడ్చేటోళ్ళు ఉంటలేరు. ఎక్కడికక్కడ దోమలతోటి ప్రజలు బాధలు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలు పడ్డాయంటే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మున్సిపల్ శాఖ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ పెట్టాడు. అట్లాగే సంక్షేమ శాఖ కూడా ముఖ్యమంత్రి ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. సంక్షేమ హాస్టళ్లలో వందలాది రూపాయల, వేలాది రూపాయల స్కాములు జరుగుతుంటే వాటి మీద రివ్యూ చేయడు. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు కష్టాలు పడుతుంటే, పిల్లలు పాము కాట్లకు చనిపోతుంటే, పిల్లలు ఎలుకలు గరుస్తుంటే, పైకప్పు కూలిపోయి పిల్లల మీద పడుతుంటే, విషాహారం తిని పిల్లలు హాస్పిటళ్లలో జాయిన్ అవుతుంటే దాని మీద రివ్యూ ఉండదు. ముఖ్యమంత్రి ఇంకొక శాఖ కూడా నిర్వహిస్తాడు, కీలక శాఖ విద్యాశాఖ. విద్యాశాఖలో ఉన్నంత స్తబ్దత ఇప్పటి వరకు ఏ శాఖలో లేదు. స్కూళ్ళు స్టార్ట్ అయ్యి 2 నెలలు అయినాయి కానీ ఇప్పటి వరకు స్కూళ్ళల్లో పిల్లలకు యూనిఫారం లేవు. స్కూళ్ళు స్టార్ట్ అయ్యి 2 నెలలు అయినాయి కానీ ఇప్పటి వరకు పిల్లలకు పాఠ్యపుస్తకాలు లేవు. ఇప్పుడు తాజాగా న్యాయశాఖ మనం తీసుకున్నాం. న్యాయశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. న్యాయశాఖ పరిధిలో ఏమేమి కేసులు ఉన్నాయి, హైకోర్టులో ఏం కేసులు ఉన్నాయి, చిన్న కోర్టులలో ఏం కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో ఏం కేసులు ఉన్నాయి, ఈ కేసులన్నీ ముఖ్యమంత్రికి రోజు రోజుకు నివేదిక పంపించాలి కదా. రోజు రోజుకు నివేదిక ముఖ్యమంత్రి దగ్గరికి వస్తుంది కదా అధికారుల నుంచి. ఇన్ని వచ్చినా కూడా ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకానికి గండిపడ్డది. కేసీఆర్ గారు ఒక మంచి పథకాన్ని పేదలకు, బలహీన వర్గాల ప్రజలకు, ఆర్థికంగా స్తోమత లేని వాళ్లకు పెళ్ళిళ్ళు ఒక భారంగా మారిపోయినాయి. పెళ్ళిళ్ళ కోసం అప్పులు చేస్తున్నారు. అప్పులు చేయకుండా పెళ్ళిళ్ళు చేయాలని మేనమామ కట్నం కింద 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే ఆ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. దాదాపు 13 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాదాపు 13 లక్షల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందినాయి. పెళ్ళైన నెల రోజుల లోపనే ఆ అమ్మాయి పేరు మీద, పెళ్లి కూతురు పేరు మీద 1,16 రూపాయల కళ్యాణ లక్ష్మి వచ్చేది, షాదీ ముబారక్ వచ్చేది.
కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ పథకానికి మెల్లమెల్లగా తూట్లు మొడవడం స్టార్ట్ చేసిండ్రు. పెళ్ళైనప్పుడు కాదు కదా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ పథకం వస్తలేదు. మొన్న మధ్య మనం చూసినాం, ఒక సడ్డి పాపను ఎత్తుకొని వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే దాంట్లో ఉన్నంత శ్రద్ధ కళ్యాణ లక్ష్మిని టైంకి ఇవ్వాలనే శ్రద్ధ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలో ఏమేమి హామీలు ఇచ్చింది, ఎన్ని హామీలు ఇచ్చింది, ఎట్లా మోసం చేసింది, కళ్యాణ లక్ష్మి పథకానికి అర్హులైన వారిని ఎట్లా మోసం చేసింది. పెళ్లి చేసుకుంటే ఇప్పుడు తులం బంగారమే వస్తుంది, ఇప్పుడు కేవలం ₹1,00,000 మాత్రమే వస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9, 2023 తర్వాత ₹1,00,000 పాటు తులం బంగారం వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నేను ప్రతి ఆడపిల్ల మెడలో తులం బంగారం చూడాలనుకుంటున్నా అని చెప్పి అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తులం బంగారం కాకెత్తుకపోయింది. ₹1,00,000 వచ్చేది కూడా 6 నెలలకు, 7 నెలలకు, సంవత్సరానికి, 2 సంవత్సరాలు, ఇంకా 24, 25లో పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఇప్పటి వరకు రాలేదు చాలామందికి. మాట మాట్లాడితే మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటున్నాడు. ఏ మహిళకైతే పెళ్లి చేసుకుంటే ₹1,00,000 మేనమామ కట్నం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏర్పాటు కేసీఆర్ గారు చేసిండ్రు, ఆ ₹1,00,000 ఎత్తుకపోతున్నాడు. ₹1,00,000 ఇస్తలేడు కానీ కోటీశ్వరులను చేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అదాని అంబానీలతో పోటీ పడేటట్టుగా నా మహిళలు ఉన్నారు అని చెప్పి మహిళలకు పెట్రోల్ పంపులు ఇచ్చేసి అదాని అంబానీలతో పోటీ పడేటట్టుగా తయారు చేస్తున్నా అని ప్రగల్భాలు పలుకుతాడు. అదాని పెట్రోల్ పంపులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు అదాని అంబానీలతో పోటీ పడేటైతే దేశంలో వందలాది పెట్రోల్ పంపులు ఉన్నాయి, వాళ్ళందరూ అదాని అంబానీలతో పోటీ పడుతున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోసానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మోసం చేయొచ్చు కానీ ఒక హద్దు మీరి మోసం చేయొద్దు. ప్రజలు వింటున్నారు కదా అని, ప్రజలు నమ్ముతున్నారు కదా అని ఇష్టం వచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చేసి వాటిని నెరవేర్చడమే కాకుండా ఉన్న పథకాలకు తూట్లు పడిచేటట్టుగా మీరు ఈరోజు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు కళ్యాణ లక్ష్మి పథకం మీద స్టే విధించింది. షాదీ ముబారక్ పథకం మీద స్టే విధించింది. 1 నెల రోజుల పాటు కొత్త అప్లికేషన్లు తీసుకోవద్దు, క్షమించండి, 1 నెల రోజుల పాటు ఎవరికి కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పైసలు ఇవ్వొద్దు అని రాష్ట్ర హైకోర్టు చెప్పింది. ఎందుకు చెప్పింది రాష్ట్ర హైకోర్టు? రాష్ట్ర హైకోర్టు ఈ విషయం ఎందుకు చెప్పింది? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వొద్దని ఎందుకు చెప్పింది? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కొత్త లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోవద్దని ఎందుకు చెప్పింది? ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక వ్యక్తి హైకోర్టులో వేసిండ్రు. జూన్ జూలై మాసంలో హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిండ్రు, PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ జూలై 8వ తేదీ నాడు కోర్టు బెంచ్ ముందలకు వచ్చింది. బెంచ్ ముందలకు వచ్చినప్పుడు ఆ పిటిషన్ వేసిన వ్యక్తి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగస్టు 8 లోపల దానికి కౌంటర్ వేయమన్నాడు. ఆయన ఏం చెప్పిండు? 8 జీవోలు ఇచ్చిండ్రు. ఆ 8 జీవోలు కూడా ఏ శాసనసభ చట్టం లేకుండా జీవోల ఆధారంగా పైసలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన పిటిషన్ వేసిండు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేయాలి కదా. ఆగస్టు 8వ తేదీ నాడు కోర్టులో హియరింగ్కి వస్తున్నప్పుడు కోర్టులో వాళ్ళు అడ్వకేట్ జనరల్ కానీ, గవర్నమెంట్ ప్లీడర్ కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ వీళ్ళు కోర్టుకు చెప్పాలి కదా, ఒక అఫిడవిట్ వేయాలి కదా, కౌంటర్ వేయాలి కదా. ఆ కౌంటర్ వేయలేదు. కౌంటర్ వేయకపోతే జడ్జి ఏం చేసిండు? 8వ తేదీ కాదు, నేను ఒక షార్ట్ నోటీస్ ఇచ్చేస్తా అని చెప్పేసి 12వ తేదీ ఇచ్చిండు. ఆగస్టు 12వ తేదీ 4 రోజులు టైం ఇచ్చిండు, మీరు ఏంటి అని చెప్పేసి. ఈ 4 రోజులకు కూడా గవర్నమెంట్ అడ్వకేట్, గవర్నమెంట్ ప్లీడరు పోయి మాకు ఇంకా టైం కావాలని చెప్పేసి అడిగాడు. జడ్జికి కోపం వచ్చింది. 1 నెల రోజులు టైం ఇచ్చిన తర్వాత కూడా మీరు కౌంటర్ వేయలేదు, మళ్ళీ 4 రోజులు ఇంకా టైం ఇస్తే మళ్ళీ మాకు టైం కావాలని అడుగుతున్నారు. ఇది ఇట్లా కాదు, మీరు ఇట్లయితే కౌంటర్ వేయరు అని చెప్పి జడ్జి ఏం చేశారు? మీరు కౌంటర్ వేసే వరకు, అంటే సెప్టెంబర్ 8వ తేదీకి కేసును వాయిదా వేసి కౌంటర్ వేసే వరకు
మీరు ఆ పథకాన్ని అమలు చేయడం ఆపేసేయండి. ఆ పథకం కింద లబ్ధిదారులకు పైసలు ఇవ్వద్దు. ఆ పథకం కింద కొత్త అప్లికేషన్లు తీసుకోవద్దు. ఇది జడ్జి క్లియర్గా చెప్పిండు. రోగి కోరుకున్నది అదే, వైద్యుడు ఇచ్చింది అదే అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకున్నది అదే, హైకోర్టు చెప్పింది అదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం కోరుకున్నాడు? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు జనాలకు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెట్టిన పథకాలన్నీ ఏ పథకం పేరు చెప్పినా కూడా కేసీఆర్ గారే గుర్తొస్తారు. ఇంటింట్లా నీళ్లు తాగుతుంటే కేసీఆరే గుర్తొస్తారు. కళ్ళద్దాలు సరి చేసుకుంటుంటే కేసీఆరే గుర్తొస్తాడు. రైతు వ్యవసాయ పనులు చేసేందుకోసం కాడి పట్టుకొని పోతే కేసీఆరే గుర్తొస్తాడు. 24 గంటల కరెంటు చూస్తే కేసీఆరే గుర్తొస్తాడు. ఎరువుల బస్తాల కోసం క్యూ లైన్లో నిలబడితే కేసీఆరే గుర్తొస్తాడు. ఇట్లా ఇన్ని పథకాలన్నీ తీసుకొస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కూడా వీళ్ళు నడిపించలేకపోతున్నారు. కేసీఆర్ కిట్ అయితే ఎట్లా బంద్ చేసిండ్రు? బాలింతలకు ఇచ్చే కేసీఆర్ కిట్ని బంద్ చేసిండ్రు. కంటి వెలుగు అడ్రస్ లేకుండా పోయింది. తాజాగా ఈరోజు రాత్రితోటి రైతు బీమా కట్టవలసిన ప్రీమియం కట్టకపోతే రైతు బీమా కూడా బంద్ అయిపోతుంది. ఎవరైనా రైతు ప్రమాదవశాత్తు మరణించినా, సహజంగా మరణించినా, 60 ఏళ్ల లోపల రైతు అయితే ఆ రైతు మరణిస్తే 10వ రోజు అయ్యేంత లోపు 10 లక్షల రూపాయల చెక్ రైతు బీమా పథకం కింద ఆ రైతు ఇంటికి పోతుండే. పెద్ద రైతు, చిన్న రైతు అని కాకుండా, ఎకరం భూమి ఉందా, 10 ఎకరాలు ఉందా అని కాకుండా, గుంట భూమి ఉన్న రైతుకైనా ఆ ఇన్సూరెన్స్ వర్తింపచెట్టుగా వేసి ఆ రైతు చనిపోతే 10 లక్షల రూపాయలు ఆ రైతు ఖాతాలో వచ్చేసేటివి. రైతు చెక్ వచ్చేసేది రైతుకు. ఈ రోజు నుంచి ఆ పథకం బంద్ అయిపోతుంది. ఇప్పటివరకు ఆ పథకం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉన్నది అన్నట్టే ఉంది, కానీ ఆ పథకం వల్ల లబ్ధి పొందలేదు. కానీ ఇప్పుడు అది శాశ్వతంగా బంద్ అయిపోతుంది. శాశ్వతంగా ప్రీమియం కట్టకపోతే ఇంకా రేపటి నుంచి వస్తా అన్న ఆశ కూడా ఉండదు. ఇన్ని రోజులు ఎట్లా ఉండంటే వస్తుందేమో కదా అనే ఆశ ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా ఉండదు. అట్లా రైతులను కూడా మోసం చేసింది. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలన్నింటిలో కూడా వైఫల్యమే కనిపిస్తుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ విషయంలో ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి అంటే ఎలక్షన్ల ముందా సోనియా గాంధీ మాట ఇచ్చింది. ఇది సోనియా గాంధీ మాట, సోనియమ్మ చెప్పిన మాట, సోనియా గాంధీ బాధ్యత తీసుకుంటుంది, ఇన్ని మాటలు మాట్లాడి చెప్పిండ్రు. ఇప్పుడు ఆ సోనియమ్మ మాట ఎక్కడ పోయిందో, కానీ రేవంత్ రెడ్డి ఇచ్చే మూటలతోటి సోనియమ్మ మాటలు బంద్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఒకసారి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడో చూద్దాం. రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఎక్కడ పోయింది సోనియమ్మ? సోనియమ్మ ఎక్కడున్నావు? ఏమైంది నీ మాట? రేవంత్ రెడ్డి చెప్పిండు కదా సోనియమ్మ మాట తీసుకున్నది, మాట ఇస్తున్నది అని చెప్పేసి అని. మూటలు అందినంత మాత్రాన మాటలు పక్కన పెట్టేస్తారా? మాటలు మర్చిపోతారా? మూటలు అందుతున్నాయి కదా అని మాటల గురించి పట్టించుకోరా? తెలంగాణ ప్రజలు బరాబర్ అడుగుతారు, నిలదీసి అడుగుతారు. ఏమైనాయి మీ మాటలు? ఎక్కడ పోయినాయి మీ మాటలు? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎందుకు బంద్ అయింది? ఎవరి వల్ల బంద్ అయింది? ఎందుకు బంద్ చేసిండ్రు? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చిందంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం మాత్రమే. న్యాయశాఖ చూస్తున్న ముఖ్యమంత్రి వైఫల్యం మాత్రమే. సంక్షేమ శాఖలో నోడల్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ వైఫల్యం. హైకోర్టులో ఒక పిటిషన్ పడ్డది అంటే ఆ నోడల్ మంత్రికి పొన్నం ప్రభాకర్ గారికి తెలియదా? చెప్పరా అధికారులు వచ్చి? లేకపోతే గవర్నమెంట్ ప్లీడర్లో, అడిషనల్ అడ్వకేట్ జనరల్లో వచ్చి చెప్పరా? వాళ్లకు చెప్పిండ్రు, ఖచ్చితంగా చెప్పి ఉంటారు. ఇట్లా ఒక పిల్లు పడ్డది, ఈ టెక్నికల్ ఆబ్జెక్షన్స్ రేజ్ చేసుకుంటా పిల్లు పడ్డది, ఆ 8 జీవోలను రద్దు చేయమని చెప్పేసి
పిల్లు పడ్డదని అధికారులకు చెప్తుంటారు, కానీ అలసత్వం. రోజుకు 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని పరిశీలించలేని అలసత్వం. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు చాలా స్పష్టంగా ఎవరిది వైఫల్యం, ఎందుకు వీళ్ళు చేసిండ్రు, వీళ్ళు కావాలనే చేసిండ్రు అని ఆరోపించిండ్రు. ఒకసారి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడింది చూద్దాం. తెలంగాణ పరిపాలనా చరిత్రలో ఈరోజు ఒక చీకటి అధ్యాయం అని చెప్పడానికి చాలా బాధగా ఉన్నది. తెలంగాణలో షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి పథకాలు అనేవి రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాలకు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గత నెలలో 8వ తారీఖు నాడు, అంటే జూలై 8వ తారీఖు నాడు ఫైల్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా గౌరవ హైకోర్టులో వాదించినందుకు ఈరోజు స్టే వచ్చింది. సో మరి 8 జీవోలు ప్రమాదంలో ఉన్నాయన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? మరి 2014 నుంచి 2023 వరకు ఎప్పుడు కూడా దీని మీద, ఈ స్కీమ్ మీద ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పడలేదు, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడలేదు. సడన్గా ఇప్పుడే దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకు వచ్చింది? ఎక్కడ తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందో అనన్న భయం ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టుకున్నది. అంటే వాళ్ళకి ఇవ్వాలని మొదటి నుంచి లేదు, ఓట్ల కోసం అబద్ధం చెప్పారు, అలవి కానీ హామీలు ఇచ్చారు. 8 జూలై నాడు వేసిండు. నిజంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన వెంటనే మొట్టమొదట ఆయన పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ముందు గవర్నమెంట్ ప్లీడర్లకు నోటీసులు పోతాయి. ఇక గమ్మత్ ఏందయ్యా అంటే 8వ తారీఖు జూలై నెలలో అయితే ప్రతిసారి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు, వీళ్ళ జీతం ఎంత ఉంటుందో తెలియాలి ప్రజలకు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఎప్పుడైనా కేసులకు అటెండ్ అయితే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు కేసుకి ఇంత తీసుకుంటారు. వాళ్ళు ఒక అపియర్ అయ్యి గవర్నమెంట్ తరఫున మాట్లాడితేనే వీళ్ళకి లక్షల రూపాయలు, కేసుకు ఒక 3-4 లక్షల రూపాయలు పోతుంది. ఈ అడ్వకేట్ జనరల్ గారు మరి వాళ్ళు 1, 2, 3 ఎన్ని వాయిదాలు పడ్డాయి? 8వ తారీఖు నాడు ఒక వాయిదా పడ్డది, 5వ తారీఖు నాడు, 5వ తారీఖు నాడు, తర్వాత ఆగస్టు 6వ తారీఖు నాడు, మళ్ళీ 7వ తారీఖు నాడు. ఇన్ని వాయిదాలు తీసుకున్న తర్వాత కూడా చివరికి గౌరవ న్యాయమూర్తి గారు ఏమన్నారయ్యా అంటే, ఆ స్కీమ్ గురించి రివ్యూ చేసి గౌరవ హైకోర్టులో న్యాయమూర్తి ముందర ప్రతివాదన వినిపించడానికి ఫైల్ చేసే కౌంటర్ తయారు చేయడానికి మన అధికారులకు టైం దొరకలేదంట. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో నోడల్ ఏజెన్సీ ఎవరయ్యా అంటే పొన్నం ప్రభాకర్ గారు. ఇక చూడుర్రి, పొన్నం ప్రభాకర్ గారు మమ్మల్నేమో ఏ మాట మాట్లాడినా తాడు బొంగరం లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటాడు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి తెలంగాణ ప్రజలకు, మీకు తాడు బొంగరం ఉన్నదా, మీ మంత్రులకు ఉన్నదా, మీ సంక్షేమ శాఖ మంత్రులకు మీరు ఇప్పుడు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే లక్షలాది మంది మహిళల జీవితాల్లో మట్టి పోసిండు మీరు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పైసల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 1,00,000 మంది ఎదురు చూస్తున్నారు. 1,00,000 మంది పెళ్ళిళ్ళు చేసుకొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కోసం, పథకాల పైసల కోసం అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు. అంటే 1,00,000 మంది కంటే దాదాపు 1000 కోట్లు. 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బాకీ పడ్డది. ఆ బాకీని తీర్చే స్తోమత లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు అంటూనే ఉంటాడు, పైసలు లేవు, అప్పులు ఇస్తలేరు, రాష్ట్ర ఖజానా ఒట్టిపోయింది, ఖజానా ఖాళీ అయింది, ఒక్క పైసా లేదు, సంక్షేమ పథకాలు అమలు చేద్దామంటే పైసలు లేవని మొత్తుకుంటున్నాడు కదా. ఆ రోజు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే జేబులకెళ్ళి ఇస్తుండా, మేము 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు కదా. ఇప్పుడు ఏమైనా మరి జేబులకెళ్ళి కేసీఆర్ ఇయ్యలేదు, రాష్ట్ర ఖజానా నుంచే ఇచ్చిండు. కానీ ఈరోజు ఆ రాష్ట్ర ఖజానా మీ చేతిలో ఉంది, మీరెందుకు ఇయ్యలేకపోతున్నారు? రాష్ట్ర ఖజానాలో పైసలు లేవా అంటే పైసలు ఉన్నాయి. ఆ పైసలన్నీ కూడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం వాళ్ళ బిల్లులు చెల్లించి తీసుకుంటందుకున్నాయి. ఉద్యోగులకు డిఏలు ఇస్తందుకు లేవు, ఉద్యోగులకు పెన్షన్ బకాయిలు ఇస్తందుకు లేవు, కొత్తగా ఉద్యోగాలు ఇస్తందుకు పైసలు లేవు. కానీ కాంట్రాక్టర్లకు
బిల్లులు చెల్లించి కమిషన్లు తీసుకుంటేందుకు మాత్రం ఖజానాలో ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పైసలు ఇస్తందుకు లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తందుకు లేదు. రేపు 15వ తేదీ లోపల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కాలేజీ యాజమాన్యాలకు చెల్లిస్తామని చెప్పేసింది. ఈరోజు 13వ తేదీ, రేపు ఒక్కరోజే ఉంది, ఎల్లుండి శనివారం 15 ఆగస్టు. అది ఇవ్వకపోతే మళ్ళీ అదొక కొత్త కథ స్టార్ట్ అవుతుంది, ఫీజు రీయింబర్స్మెంట్లది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క పథకాన్ని పక్కన వాడేసుకుంటా, ఒక్కొక్క పథకాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు భూముల చుట్టే వీళ్ళ వ్యవహారం జరుగుతుంది. ఎంతసేపు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం, తెలంగాణలో భూములు చాలా విలువైన భూములు ఉన్నాయి, ఆ భూములన్నీ ఎట్లా మనం నొక్కేయాలి, ఎట్లా మనం గుంజుకోవాలి అనే ప్రణాళికలు తప్ప ప్రజలకు పథకాలు ఎట్లు ఇవ్వాలి అనేది సోయి లేదు. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, సంక్షేమం శాఖ నోడల్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారిని, న్యాయశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఇంత ఘోరం అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలన్నీ కూడా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏ ఒక్క శాఖ పనితీరు కూడా లేదు. మిగతా శాఖల మంత్రుల మీద రివ్యూ చేస్తాడు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన శాఖల మీద అధికారులతోటి రివ్యూలు చేసిన సందర్భాలు మనం చూడలేదు. హోమ్ డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేసింది మనం చూడలేదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేసింది చూడలేదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద రివ్యూ చేసింది చూడలేదు, సంక్షేమం మీద రివ్యూ చేసింది మనం చూడలేదు. రివ్యూలు కేవలం మనం చూసిందల్లా ఒక్కటే, హైడ్రా మీద రివ్యూలు, మూసీ మీద రివ్యూలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రివ్యూలు. ఎందుకంటే ఇక్కడ అన్నిటికల్లి వాళ్లకు పైసలు వస్తాయి కాబట్టి వాటి మీదనే రివ్యూ చేస్తారు. ప్రజలకు పైసలు వచ్చే పథకాలు, ప్రజల సంక్షేమం కోరుకునే పథకాలు, ఒక్క పథకం గురించి కూడా రివ్యూలు ఉండవు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బరాబర్ అడుగుదాం, ఆయననే స్పెసిఫిక్గా మనం అడగాలి. ఎందుకంటే ఆయననే వాగ్దానాలు చేసిండు, పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన్నే వాగ్దానాలు చేసిండు, కానీ ఆ వాగ్దానాలని గాలికి వదిలేసిండు. అందుకే బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే ఇవ్వడం మీ చేతగానితనం కాదా, మీ అసమర్థత కాదా? కేసీఆర్ పెట్టిన మంచి పథకాన్ని మాయం చేయడమైనా నీ ప్లాన్? బరాబర్ అడుగుదాం. 2014 నుంచి ఇప్పటి వరకు లేని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇప్పుడే ఎందుకు వచ్చింది? 1000 కోట్ల బకాయిలు పేరుకపోయినప్పుడే ఎందుకు వచ్చింది? ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వస్తే ప్రభుత్వం కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు? కౌంటర్ ఫైల్ చేయకపోతే హైకోర్టు స్టే ఇస్తుందని తెలిసి కౌంటర్ ఫైల్ చేయలేదు. ఈ పథకాన్ని ఆపాలని కౌంటర్ ఫైల్ చేయలేదు. అందుకే బరాబర్ అడుగుదాం, ఈ పథకాన్ని ఎత్తేసే కుట్ర కాదా? రోజుకు 18 గంటలు రివ్యూ చేస్తున్నా అంటున్నారు, రోజుకు 18 గంటలు పని చేస్తున్నానంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ 18 గంటలు పనిచేస్తే దాంట్లో ఒక 5 నిమిషాలు కోర్టులలో ఏం కేసులున్నాయి, ఏ కేసులున్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, వాటిలో మనం ఏ రకంగా ఇన్వాల్వ్ కావాలి అని రివ్యూ చేసే టైం మీకు లేదా ముఖ్యమంత్రి గారు? పిల్ పడ్డ సంగతి కూడా మీకు తెలియదా? తెలిసినా మీరు కావాలనే ఆ పిల్కు సమాధానం ఇవ్వలేదా? బరాబర్ అడుగుదాం.